తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపైన ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని 10 నగరపాలక సంస్థలు 121 పురపాలక సంఘాలకు పురపాలక శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసింది. రిజర్వేషన్ల ఖరారులో పాటించాల్సిన మార్గదర్శకాలను సైతం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లో బీసీలకే అగ్రతాంబూలం దక్కింది. కీలకమైన మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేషన్ మేయర్, వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లో బీసీలకే ఎక్కువ స్థానాలు దక్కాయి. ఇక రాష్ట్రంలోని మొత్తం 121 మున్సిపాలిటీలో ఏకంగా 38 చైర్పర్సన్ స్థానాలు, 10 కార్పొరేషన్లో 3 మేయర్ స్థానాలు బీసీ సామాజిక వర్గానికి దక్కడం విశేషం. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మొత్తం 10 కార్పొరేషన్లో ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున బీసీలకు 3 కేటాయించారు. ఆన్ రిజర్వుల్లో జనరల్కు 1, మహిళలకు 4 నగరాలను ఖరారు చేశారు. ఇక 121 పురపాలకల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 కేటాయించారు. ఆన్ రిజర్వుల్లో జనరల్కు 30, మహిళలకు 31 మున్సిపాలిటీలను కేటాయించారు. ఈ నెల 15 రిజర్వ్డ్ స్థానాల్లో వేటిని ఎవరికి కేటాయించాలనేది ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా పురపాలక శాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ విభాగాల్లోని మొత్తం సీట్లలో 50% మహిళలకు కేటాయించాలి. పురపాలక శాఖ సంచాలకుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. జిల్లా కలెక్టర్ వార్డుల వారి రిజర్వేషన్లు ఖరారు చేసి జిల్లా గెజెట్లో తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు.